నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ వాడవాడన కొనసాగుతున్న బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా ఆడిపాడిన మహిళలు చిన్నారులు ప్రజావానికి ఫిర్యాదుల వెల్లువ సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు అక్టోబర్ 2న రామ్నగర్ లో రామ్లీలా పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల ఆరంభమైన శరన్నవరాత్రులు అమ్మవారికి పూజలు చేసిన భవానీ దీక్షాపరులు ఇక వార్తల్లోని వివరాలు తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు కరీంనగర్ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయా కాలనీలో మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మల్ని పేర్చి ఆడారు. మహిళలు యువతులు చిన్నారులు బతుకమ్మ పాటలకి నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. గౌరమ్మ దీవెనలు అందరిపై ఉండేలా చూడాలని పలువురు ప్రజా ప్రతినిధులు ఆకాంక్షించారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి ఆడుతూ మహిళలు సందడి చేశారు. బతుకమ్మ పండుగ అంటే మహిళలకు ఇష్టమని 9 రోజుల పాటు ఆనందంగా ఉత్సవాలు జరుపుకుంటామని మహిళలు తెలిపారు. ప్రతి ఏటా మహాశక్తి ఆలయంలో బతుకమ్మ దసరా వేడుకలు వైభవంగా జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబీకులు మహిళలు పాల్గొన్నారు. తెలంగాణకి వచ్చిన బతుకమ్మ పండుగ అంటే అందరికీ సంతోషం కల్పిస్తున్నది. ఫస్ట్ మొదటి రోజు బతుకమ్మ ఎంగిలి బతుకమ్మ 9 రోజులకి సద్దుల బతుకమ్మ జరుపుకుంటాము. ఆడవాళ్ళందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ మన తెలంగాణ పండగ, రాష్ట్ర పండగ. ఎలింగిలి పూలతో స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్య బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ అని మనం బతుకమ్మ పండుగను ఆడము. ఏడో రోజు వేపకాయ బతుకమ్మ, 8 ముద్దపప్పు బతుకమ్మ, 9 సద్దుల బతుకమ్మతో మన బతుకమ్మ ముగుస్తుంది. తెలంగాణలో ఈ బతుకమ్మ సంబరాలు స్టార్ట్ అయిన ఈరోజు తొలి ఎంగిలిపుల బతుకమ్మ అంటారు. బహుశా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ తెలంగాణ సంబరాలు ఇంకా ముందుకు బాగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉండదు, ఏ దేశంలో కూడా ఉండదు. ఇప్పుడు అన్ని దేశాలలో అన్ని రాష్ట్రాలలో స్టార్ట్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇది ప్రత్యేకమైన పండుగ. దీన్ని అందరూ ప్రత్యేకంగా ఆడుకోవడం జరుగుతుంది. పూలతోని బతుకమ్మ వేరుస్తారు. కరీంనగర్లోని మంకమ్మ తోటలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయం ఎదుట మాజీ డిప్యూటీ మేయర్ స్వరూపరాణి హరిశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. డివిజన్లోని మహిళలు వివిధ రకాల పువ్వులతో తీర్చిదిద్దిన బతుకమ్మలతో బతుకమ్మ ఆటలు ఆడారు. బతుకమ్మల వద్ద 9 రకాల పిండి పదార్థాలతో నైవేద్యాలను సమర్పించారు. బతుకమ్మ పాటలతో నృత్యాలు చేస్తూ మహిళలు యువతులు చిన్నారులు బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. పువ్వులనే దేవుళ్లుగా కొల్చే ఒక గొప్ప పండుగ బతుకమ్మ అని మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి అన్నారు. భారతదేశంలో కేవలం తెలంగాణలో మాత్రమే బతుకమ్మ పండుగ ఉంటుందని చెప్పారు. మహిళలు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణితో పాటు డివిజన్ మహిళలు యువతులు చిన్నారులు పాల్గొన్నారు.
అంకమ్మ తోటలో గల రాజీవ్ పార్కు సమీపంలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 45వ డివిజన్ కు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మలతో ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ సరదాగా గడిపారు. కాలనీ మహిళలంతా సాంప్రదాయ దుస్తులతో బతుకమ్మ ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీ చిల్డ్రన్స్ పార్క్ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాలనీ మహిళలంతా పార్క్ ఆవరణలో తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి తీసుకువచ్చారు. బతుకమ్మ పాటలకు ఆడుతూ సరదాగా గడిపారు. ప్రతి ఏటా కాలనీ వాసులంతా కలిసి బతుకమ్మ వేడుకలను జరుపుకుంటామని కాలనీ మహిళలు తెలిపారు. గౌరమ్మ ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి చిల్డ్రన్స్ పార్క్ కమిటీ అధ్యక్షులు పీచర హనుమంతరావు, కార్యదర్శి పల్లె రామచంద్రం, కమిటీ ప్రతినిధులు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. పూలను భగవంతుడిగా కొల్చే అతి గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని శ్రీ వెంకటేశ్వర జూనియర్ గర్ల్స్ కాలేజ్ విద్యాసంస్థల చైర్మన్ ఊట్కూరు మహిపాల్ రెడ్డి అన్నారు. ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా వావిలాలపల్లిలోని ఎస్వీజేసీ గర్ల్స్ క్యాంపస్ లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదటగా కళాశాల ఆవరణలో రంగవల్లికలతో తీర్చిదిద్దిన బతుకమ్మలను తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు చేసి వేడుకలను ప్రారంభించారు. బతుకమ్మ పాటలతో, ఆటలతో విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో ఎస్వీజేసీ విద్యాసంస్థల చైర్మన్ ఊట్కూరు మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు సింహాచలం హరికృష్ణ, కాంతల రామరెడ్డి, వంగల సంతోష్ రెడ్డి, వెంకట వరప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థినులు, బోనాల సిబ్బంది పాల్గొన్నారు. Really, this is an outstanding festival in the lap of SVJC Girls Campus. No doubt at all, the sky is the limit for the happiness of our beloved children. They are our girl daughters. Actually, they are supposed to celebrate this particular festival at their home. But my children, now they are decide to celebrate in the lap of Goddess Saraswati of SVJC. Really, it is a exuberant and extreme happiness is there. Every child really has come along with wonderful appearance. From morning onwards, they have prepared Batkam in different manner. ఈ రోజు మా ఎస్విజేసి గర్ల్స్ క్యాంపస్లో విద్యార్థులందరితో ఘనంగా ఈ బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్నాము. పిల్లలు రకరకాల పూలతోటి బతుకమ్మలను చాలా చక్కగా పేర్చారు. తల్లిదండ్రులకు దూరంగా ఉన్నామనే ఆవేదన పిల్లల్లో ఏమాత్రం లేకుండా ఈ బతుకమ్మ సంబరాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇది ఎగ్జామినేషన్ టైం అయినప్పటికీ కూడాను చదివే అట్లాగే ఫెస్టివల్లో సెలబ్రేషన్ అని చెప్పేసి పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇవాళ మా ఎస్విజేసి క్యాంపస్లో మేము బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. నేను ఈ సంబరాలు మేము మా ఫ్రెండ్స్ తోటి ఇంకా మా టీచర్స్ తోటి జరుపుకుంటున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ జరుపుతున్నందుకు. దీనికోసం మా ఎస్విజేసి డైరెక్టర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. కరీంనగర్లోని సూర్యానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సూర్యానగర్ రోడ్ నెంబర్ 3లో ఏర్పాటు చేసిన బతుకమ్మ మైదానంలో కాలనీ మహిళలందరూ కలిసి పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ ఆటలాడారు. రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో అంటూ రాగమెత్తుకున్నారు. వేడుకలకు చిన్నారులు, మహిళలు అందంగా ముస్తాబై చేతులలో బతుకమ్మలతో వచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోల్పుల మోహన్, ఉపాధ్యక్షులు గుర్రం వేణుగోపాల్ రెడ్డి, బంగుటపు రాజమౌళి, ఆర్థిక కార్యదర్శులు శనిగరం నర్సయ్య, మరియాల కళ్యాణ్, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. పూల బతుకమ్మ, పూల పండుగ, పూల బతుకమ్మ, దీన్ని ఫ్లోరల్ ఫెస్టివల్ అని కూడా మన తెలంగాణలో
జరుపుకుంటున్నాము. ఇది చాలా ఫేమస్ తెలంగాణలో. ఇక్కడ రకరకాల పువ్వులను ఏరి కూర్చి పువ్వులను అందంగా పేర్చినట్టుగానే మా సూర్యనగర్ స్ట్రీట్ వాసులందరము కూడా ఇక్కడ అందరము ఒకరోజు ఈరోజు పెద్ద బతుకమ్మ రోజు ఈ పండుగను అందరం కలిసి చాలా ఆనందంగా చక్కగా ఇక్కడ మేము జరుపుకుంటాము. ప్రతి సంవత్సరము చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు అందరం కలిసి మా ట్రెడిషన్ని, మా కస్టమ్స్ని, ట్రెడిషన్స్ని మాకు రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఈ పండుగను చాలా వైభవంగా ప్రతి సంవత్సరము అద్భుతంగా ఇక్కడ జరుపుకుంటున్నాం. సూర్యనగర్లో మేము ఇక్కడికి వచ్చి 8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్ నుండి ఈ బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కమిటీ వాళ్ళు చాలా అరేంజ్మెంట్స్ బాగా చేస్తున్నారు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని సౌకర్యాలు చేకూర్చి బాగా నిర్వహిస్తున్నారు. చాలా అందరం కలిసి కుల మత భేదాలు అట్లా లేకుండా అందరం కలిసి చాలా సంతోషంగా. ఇక్కడ సూర్యనగర్ 3 and 2 and 4 కాలనీస్ అందరం సంతోషంగా కలిసిమెలిసి పెద్ద చిన్న తేడా లేకుండా అందరు బాగా జరుపుకుంటున్నాము. ఇలాగే కలర్ లాగా అందరి జీవితాలు కూడా కలర్ఫుల్గా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని గ్రామాలలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు జరిగాయి. తిమ్మాపూర్ మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనిత దేవేందర్ రెడ్డి మండలంలోని గ్రామాలలో మహిళా సర్పంచ్లు, మహిళా ఎంపీటీసీలు తీరొక్క పువ్వులతో చిన్న చిన్న బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలతో ఆటలాడారు. తొలి రోజు ఎంగిల పూల బతుకమ్మ వేడుకను గ్రామాన వాడవాడలా జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలందరూ కలిసి ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఎంగిలిపూల బతుకమ్మ నుండి మొదలుకొని సద్దుల బతుకమ్మ వరకు నిత్యం సాయంకాలం వేళ మహిళలు ఆటపాటలతో బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారని చెప్పారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు తంగేడు పువ్వులతో, రకరకాల పువ్వులతో అందంగా పేర్చిన బతుకమ్మలతో అమ్మవారి ఆలయానికి చేరుకుని ఆటపాటలతో సంబరాలు చేసుకుని బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలాడుతూ ఆనందంగా గడిపారు. కరీంనగర్లోని జ్యోతినగర్లో గల పొలాడి సత్య రెసిడెన్సీలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తీరొక్క పువ్వులతో మహిళలు బతుకమ్మలను పేర్చి సాంప్రదాయక దుస్తులతో బతుకమ్మ ఆడారు. యువతులు, మహిళలు బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో జూపాక శోభ, కన్నా రజనీ, కాసం ఉమా, రేవతి, లావణ్య, సుష్మా, అపార్ట్మెంట్ వాసులు, మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్లోని మార్క్ఫెడ్ మైదానంలో ప్రతి ఏటా దసరా పండుగ రోజున ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇట్టి వేడుకల ప్రారంభోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పనుల్ని ప్రారంభించారు.
నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, దిండిగాల మహేష్, మార్కెట్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కల్వకుంట్ల ప్రమోదరావుతో కలిసి రావణ దహన కార్యక్రమానికి భూమి పూజ చేశారు. రామ్నగర్ మార్క్ఫెడ్ లో చేపట్టే రావణ దహన కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చెల్లా హరిశంకర్, బోనాల శ్రీకాంత్, దిండిగాల మహేష్, కల్వకుంట్ల ప్రమోదరావు, రామ్నగర్ యూత్ సభ్యులు బోనాల శ్రవణ్, బండి రాజు, జవ్వాజీ ప్రణయ్, సాయి కిరణ్, మునుగంటి శ్రీకాంత్, సాయి చరణ్, శేఖర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోనే ఒక గొప్ప పండుగ దసరా పండుగ, మన బతుకమ్మ పండుగ. ఈరోజు మళ్ళీ యథావిధిగా కరీంనగర్ నగరంలో భక్తులందరూ దసరా పండుగను ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం రావడం భాగంగా ప్రతి సంవత్సరం కూడా మార్క్ఫెడ్లో బోనాల శ్రీకాంత్, ప్రమోదరావుతో పాటు ఇక్కడ ఉన్న యూత్ టీము, మహేష్ గారు, హరిశంకర్ గారి అర్థంలో గత 15 సంవత్సరాల నుంచి భక్తులందరూ ప్రదర్శనంగా పెద్ద ఎత్తున కరీంనగర్లో అతిపెద్దగా ఇక్కడ రామ్లీల కార్యక్రమం చేసుకుంటారు. ఇక్కడ ఉన్న ప్రజలు మరి యూత్ అందరూ కలిసి 15 సంవత్సరాలు చేస్తారు కాబట్టి యథావిధిగా ఈసారి కూడా పెద్దగా గొప్పగా చేయాలనే ఆలోచనతో ఈరోజు ఆ యూత్ మొత్తం కూడా ముందుకు రావడం. దానిలో భాగంగా ఈరోజు రావణాసురుని యొక్క కటౌట్కు భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఇది ఒక 1 వీక్ 10 డేస్ 1 వీక్ ఈ కటౌట్ నిర్మాణం జరుగుతుంది. తదనంతరము రామలీల కార్యక్రమంగా అద్భుతంగా చేస్తాము. కరీంనగర్ నగరంలోనే అతి గొప్ప క్షేత్రం ఇది కాబట్టి ఈసారి భక్తులు యథావిధిగా ఇక్కడనే జమ్మి పూజ చేసేందుకు. కరీంనగర్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా పలువురు బాధితులు వినతులు సమర్పించారు. నగరంలోని కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి బాధితులు విచ్చేసి తమ సమస్యలపై ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా సమస్యల్ని పరిష్కరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. స్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టిన పనుల్లో జాప్యం లేకుండా చూడాలని ప్రజావాణిలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్కి వినతిపత్రం అందజేశారు. మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 4వ, 5వ, 27వ డివిజన్లలో అభివృద్ది పనులకు 11.72 కోట్ల నిధులు మంజూరయ్యాయని అబ్బాస్ సమీ అన్నారు. ఇందులో కొన్ని చోట్ల పనులు ప్రారంభం కాగా మరికొన్ని చోట్ల ప్రారంభానికి నోచుకోలేదన్నారు. వీటితో పాటు పలు అభివృద్ది పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని అధికారులు స్పందించి త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు అజర్ దబీర్, అలీబా పాల్గొన్నారు. ఈ రోజు ప్రజావాణిలో హుస్సేనీపుర, ఖాన్పుర 27 డివిజన్ సగం డ్రైన్ అయింది, సగం అట్లనే ఆగిపోయింది. మళ్ళా 4th, 5th డివిజన్ల 7,54 లక్షల వరకు ఇంకా స్టార్ట్ చేయలే. దాంతో ప్రవిష్ట కాడ నుంచి నీళ్ళు ఇంట్లోకి వస్తుంది. మళ్ళా మసీద్ నయీం కాడ నుంచి, సుఫా కాన్వెంట్ నుంచి మొత్తం రోడ్ మీద నుంచి పోతే అక్కడ ఉన్న ఈ స్కూల్స్, హెల్త్ సెంటర్, మాస్క్ ఇబ్బంది అవుతుంది. మరియు టాటా హాస్పిటల్ ముంగట్ నుంచి కూడా అక్కడ కూడా ఫంక్షన్ హాల్ ఉంది, స్కూల్ ఉంది, మస్జిద్ ఉంది. తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ కరీంనగర్ కలెక్టరేట్లోని ప్రజావాణిలో బదిలీలు ఫిర్యాదు చేశారు. మూగా చెవిటి అభ్యర్థులు కొన్నేళ్లుగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని, అధికారులు ప్రత్యేక చొరవతో ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నారు. తమ సామర్థ్యం, నైపుణ్యాలతో, కృషితో ఉద్యోగాలు చేయగలమని స్పష్టం చేశారు. అధికారులు స్పందించి తమకు ఉద్యోగాలు అందించాలని కోరారు. కరీంనగర్ జిల్లా కేశవపట్నానికి చెందిన మహమ్మద్ రహీం తన ఆస్తిని తిరిగి ఇప్పించాలని కోరుతూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. కేశవపట్నంలోని పూర్వీకుల ఆస్తిలో తన తాతకు 2వ కుమారుడైన మహమ్మద్ జబ్బర్ అనే వ్యక్తి తప్పుడు కాగితాలు సృష్టించి ఆస్తిని కాజేశాడని ఆరోపించారు. కాగా ఇట్టి విషయంపై గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేయగా క్యాన్సలైజేషన్ చేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారని, అయినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు స్పందించి తమ ఆస్తి తనకు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నేను కేశవపట్నంలో మా పూర్వీకుల ఆస్తిలో నాకు మా నాన్నగారు పెద్ద, కుటుంబంలో అందరికంటే పెద్ద, అందులో 2వ మొహమ్మద్ జబ్బర్ అనే వ్యక్తి దాని కన్స్ట్రక్షన్ తప్పుడు కాగితాలు సృష్టించి ఇల్లు కట్టుకున్నారు. ఆ కట్టుకున్నాక మాకు న్యాయం చేయగలరని మేము గ్రామ పంచాయతీ ఆఫీస్ వెళ్తే మాకు ఇచ్చారు, క్యాన్సలేషన్ చేయమని ఇస్తే మళ్ళీ 10-15 రోజుల నుంచి, నెల రోజుల నుంచి మాకు తిప్పించుకుంటారు. మరి వాళ్ళ మధ్య ఏం కుదుర్చుకున్నారో ఒప్పందం మాకు అర్థం కావడం లేదు. మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాము. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రారం గ్రామంలో తమ కొడుకులు ఆస్తి కోసం వేధిస్తున్నారు అంటూ వృద్ధ దంపతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
కుమారులైన రాచకొండ నరేష్, రాచకొండ గణేష్లు ఇప్పటికే ఎకరం ఆస్తిని అమ్మేశారని, ఉన్న ఒక్క ఇంటిని సైతం అమ్మేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. తరచూ మద్యం సేవించి కొడుతున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. వీటికి కాంప్లైంట్ ఇచ్చడానికి వచ్చినాం సార్. ఇల్లు ఒక ఇల్లే ఉన్నది, వరకు పొలం అమ్ముకున్నారు. ఒక ఇల్లు ఉన్నది. ఇల్లు అప్పుల గురించి నా చిన్న కొడుకు ధర్నా చేసి వాళ్ళకు అప్పులోళ్ళు రాపించుకుంటారు. మాకేమి లేదు, మేము అనాథ బతుకులం అయిపోయినాం. 2 కొడుకులు. నాది పేద కొడుకు దేశం వేయండి, చిన్న కొడుకు పెళ్లి చేసుకున్నాడు, 7 లక్షలు అప్పు చేసుకున్నాడు, 7 లక్షలు పోసినాం, మళ్ళా దాన్ని చేసుకున్నాడు. మళ్ళా చేసుకుంటే కొడుకో బిడ్డ చిన్న ఆయనకు మళ్ళీ దేశం వేయండి. అప్పులలో కట్టలేదు. అప్పులలో కట్టకపోతే 4 నెలలే వచ్చి 2 అమ్మవాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టారు. మున్నూరు కాపులంతా ఐక్యంగా ముందుకు సాగుతూ పేద కులస్తులకి అండగా నిలవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటి సభ్యత్వాన్ని గంగుల కమలాకర్ స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులు ఐక్యంగా ఉంటూ రాజకీయాలకు అతీతంగా సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని సూచించారు. తద్వారా మున్నూరు కాపుల్లో చైతన్యం కలుగుతుందన్నారు. మున్నూరు కాపులందరినీ సంఘటితపరిచేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టామని రాష్ట్ర మున్నూరు కాపు సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ అన్నారు. మున్నూరు కాపులందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భారీగా సభ్యత్వ నమోదును పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు చల్లా హరిశంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కనకం అమర్బాబు, బొల్లం లింగమూర్తి, పూదరి తిరుపతి, వాసాల హరీష్, సత్యనేని శ్రీనివాస్, నాయకులు మిడిదొడ్డి నవీన్, కులబాంధవులు పాల్గొన్నారు. కరీంనగర్ నగరంలో మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు వారి సభ్యత్వాన్ని మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర మెంబర్షిప్ను వారి నుంచి కరీంనగర్ కాన్ఫరెన్స్లో మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు మరి అపెక్స్ కమిటీ మాజీ చైర్మన్ గారు వారితో స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు వారి మెంబర్షిప్ తీసుకున్నాం. మా లక్ష్యం ఏంటిదంటే తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు ఇప్పుడున్న ప్రభుత్వం తక్కువ ఏజ్ చూపించింది కాబట్టి మా మెంబర్షిప్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్నారని నిరూపించడమే మా ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. మరి ఈ కాన్ఫరెన్స్లో కమలాకరం నుంచి మెంబర్షిప్ స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమంలో మా రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసాల హరీష్ గారు, తిరుపతి గారు, అదేవిధంగా అమర్ గారు, అదేవిధంగా సెక్రటరీగా లింగమూర్తి గారు, మా యూత్ జనరల్ సెక్రటరీ సత్యనేని శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో దుర్గాదేవి శరన్నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆయా మండపాల వద్ద నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి వ్రతాన్ని ఆచరించే భక్తులు దీక్షని ప్రారంభించారు. కరీంనగర్లోని కోతిరాంపూర్ స్టేజ్ వద్ద ఆదర్శ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గామాత మండపంలోని నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దుర్గామాత మండపంలో మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్య కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ డివిజన్ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో నవరాత్రులు దుర్గామాతను కొలుస్తామని పడిశెట్టి భూమయ్య అన్నారు. బతుకమ్మ, దసరా పండుగలని ప్రజలంతా ఆనందంగా, సంతోషకరంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఉత్సవ కమిటీ సభ్యుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్యతో పాటు మల్యాల వెంకన్న, కొమరయ్య, విక్రమ్ సింగ్, సంతోష్ శర్మ, భవానీ దీక్షా స్వాములు తదితరులు ఉన్నారు. ఆదర్శ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాల నుంచి అమ్మవారిని నవరాత్రోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారిని పూజా కార్యక్రమం ఈరోజు ప్రథమ పూజ స్టార్ట్ అవుతుంది. దీనికి కోతిరాంపూర్ అందరూ యూత్ మరియు పెద్దలు అందరూ దీనికి పాల్గొంటుండ్రు. ఈ అమ్మవారి దయ వల్ల ఐరాగ్యాలతో ఐశ్వర్యాలతోటి అభివృద్ధి చెంది విఘ్నేశ్వరాయ నమః, శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రులలో భాగంగా ఆదర్శ్ నగర్ యూత్ ఆధ్వర్యంలో కోతిరాంపూర్లో నిర్వహించబడే ఈ మండపంలో శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభమవుతున్నాయి. సర్వతోభద్ర మండలితో సహా నవగ్రహ సహిత అష్టదిప్పాలకుతో సహిత అమ్మవారికి రోజు ప్రతినిత్యం కూడా నిత్య షోడశ ఉపచార పూజ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నది. కనుక ఇట్టి కార్యక్రమంలో అధిక సంఖ్యలో అందరూ భక్తులు పాల్గొని ఆ అమ్మవారి యొక్క జగన్మాత యొక్క అమ్మవారి యొక్క అవతారాలను వీక్షించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులై మీరందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి.
కరీంనగర్ మండలం నగనూరులోని పరివార సమేత శ్రీ దుర్గాభవాని ఆలయంలో దుర్గాభవాని శరన్నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు దుర్గాభవాని అమ్మవారు బ్రాహ్మీ అలంకరణలో హంసవాహనంపై భక్తులకి దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు పవన్ శర్మ అమ్మవారికి ప్రత్యేక హారతులిచ్చి పూజలు చేశారు. కలశ స్థాపన, చతుషష్ఠ ఉపచార పూజ, చండీ హోమం, కన్యాసువాసిని పూజలు జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని చీరెసారి పెట్టి ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. చండీ హోమం నిర్వహించి అమ్మవారికి గంగాహారతులిచ్చారు. భవానీ దీక్ష స్వాములతో పాటు భక్తులకి 10 రోజుల అల్పాహారంతో పాటు అన్నప్రసాద వితరణ చేపడుతున్నామని అన్నదాన కమిటీ చైర్మన్ రాచమల్ల ప్రసాద్ అన్నారు. వేలాది మందికి అల్పాహారంతో పాటు భోజన వసతి కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, ఆలయ కమిటీ బాధ్యులు వెములవాడ ద్రోణాచారి, నిర్మల తిరుపతి, అన్నప్రసాద ట్రస్ట్ బాధ్యులు పల్లెర్ల శ్రీనివాస్, రాచమల్ల ప్రసాద్, తొడుపునూరి వేణుగోపాల్, చీకటిమల్ల అశోక్ కుమార్, రాచమల్ల శ్రీనివాస్, రమేష్, పడకంటి వినోద్, ఆంజనేయులు భక్తులు పాల్గొన్నారు. ఈరోజు నగనూరు దుర్గాభవాని దసరా ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. ఈరోజు అన్నప్రసాదం ఉదయం 11:30 స్టార్ట్ చేసినాం. దీక్షా స్వాములకు ప్లస్ భక్తులకు విడివిడిగా అన్నప్రసాదం చేయబడుతున్నది. ఈ నగనూరు దుర్గాభవాని ఆలయంలో దసరా ఉత్సవాలకు 10 రోజులు ఉదయం 11:30కు అన్నప్రసాదం స్టార్ట్ అవును. భక్తులందరూ రాగలరు. మన గత 2 సంవత్సరాలుగా మన దుర్గాభవాని నగనూరు ఆలయంలో ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం నాడు భోజనాలు అయితే పెట్టడం జరుగుతుంది. ఆ విషయం అందరికీ తెలుసు. అదేవిధంగా దసరా నవరాత్రులు పురస్కరించుకొని ప్రతిరోజు ఉదయం 11:30కు సుమారుగా ఒక 700 మంది భవానీ దీక్షా స్వాములకు, ఒక 1000 మంది భక్తులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కరీంనగర్లోని పట్టణంలోని అందరూ మన భవానీ దీక్షా స్వాములు, మన భక్తులు వినియోగించుకొని అన్నప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపను పొందాలని కోరుచు, అలాగే సాయంత్రం కూడా 7:30 నుంచి 8 గంటల మధ్యలో అల్పాహారం కూడా ఈ సంవత్సరం నుండి స్టార్ట్ చేయడం జరిగింది. కరీంనగర్లోని 45వ డివిజన్లో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ యువజన ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అజీం ఆధ్వర్యంలో కార్మిక మహిళలకి చీరల్ని అందజేశారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నేత వూట్కూరి నరేందర్ రెడ్డి హాజరై చీరలు పంపిణీ చేశారు. అనంతరం డివిజన్లోని యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా నరేందర్ రెడ్డి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి వెన్నెముక లాంటి వారని నరేందర్ రెడ్డి అన్నారు. నగరమంతా శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండేందుకు తమ జీవితాలను పణంగా పెట్టి సేవలు అందిస్తారని కొనియాడారు. ఇలాంటి కార్మికులను గుర్తించి గౌరవించడం ప్రతి పౌరుడి ధర్మమని చెప్పారు. తన స్వంత ఖర్చులతో పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు చీరలు పంపిణీ చేసిన మొహమ్మద్ అజీం ను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేత మొహమ్మద్ అజీం, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కిమ్ వహాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీకాంత్, తొర్తి అరవింద్, ముఖ్యర సతీష్, ఉల్లందుల అనిల్, కాంగ్రెస్ నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు, మహిళలు పాల్గొన్నారు. ముందుగా కరీంనగర్ మహిళా లోకానికి అందరికీ కూడా ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి తెలంగాణలో అతిపెద్ద పండుగ, ముఖ్యమైన పండుగ, మహిళలకు ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో 45వ డివిజన్లో మరి యువజన కాంగ్రెస్ ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అజీం ఇక్కడ ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. మరి మున్సిపల్ కార్మికుల మహిళలకి అందరికీ కూడా మంచి ఆయన సొంత డబ్బులతోటి మంచి చీరలు కొని ఈ పండగ సందర్భంగా వారికి అందజేస్తున్నాడు. ఇది నిజానికి ఒక శుభ పరిణామం. లీడర్స్ ఈ రకంగా గవర్నమెంట్ ఎలాగూ చీరలు అందజేస్తుంది, అయినా పర్లేదు తన వంతుగా కూడా నేను చేయాలి అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు అజీంకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రకారంగా ఈ పండుగ అనేది ఇంకా మహిళలకి గొప్పగా ఉండాలని చెప్పేసి ఆయన ఉద్దేశంగా ఒక సదుద్దేశంతో అందజేస్తున్న ఆయనకి అభినందనలు. మరి మిగతా మహిళలందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం 45వ డివిజన్లో ఆర్గనైజ్ చేసిన ఆయనకు, తర్వాత ఆయన మిత్ర బృందం ఇక్కడ అందరు ఉన్నారు, వారికి కూడా అభినందన తెలియజేస్తూ మరొకసారి మహిళా లోకానికి ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు. చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అందులో భాగంగానే ఈరోజు అందరూ కలిసి ఉండాలనే ఒక ఉద్దేశంతో పండుగ కూడా అందరూ చేసుకోవాలి, పారిశుద్ధ కార్మికులు అందరూతో సమానంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు పిలువంగానే ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి గారు రావడం జరిగింది. చీఫ్ గెస్ట్గా వాళ్ళ చేతుల మీదుగా నేను ఈరోజు పారిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి గొప్ప నిదర్శనమని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు.
కరీంనగర్లోని వావిలాలపల్లి ఆల్ఫోర్స్ జెన్నెక్ స్కూల్లో నరేందర్ రెడ్డి సతీమణి వనజారెడ్డితో కలిసి ఆల్ఫోర్స్ బతుకమ్మ మహోత్సవ్ పేరిట వేడుకల్ని ప్రారంభించారు. నవదుర్గా విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. విద్యార్థుల నృత్యాలు, కోలాటాలు, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బతుకమ్మ పండుగ ద్వారా ప్రకృతిని ఆరాధిస్తామని నరేందర్ రెడ్డి అన్నారు. ప్రకృతిలో నెలకొన్న పలు రుగ్మతలు తొలగించడానికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి గొప్ప వైభవాన్ని తెచ్చిపెట్టే పండుగ బతుకమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల కళాశాలల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా కరీంనగర్ పట్టణ వాసులందరికీ ముందస్తు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల మరి స్టాఫ్ పిల్లలందరూ కూడా ఎవ్రీ ఇయర్ ఘనంగా జరుపుకుంటాం. ఈరోజు కూడా ఇక్కడ చాలా చక్కగా మరి అందరూ కూడా గ్యాదర్ కావడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇష్టమైన పండుగ, మన రాష్ట్ర పండుగ, ప్రకృతిని ప్రేమించే పండుగ, తర్వాత ఐక్యతను చాటి చెప్పే పండుగ, స్త్రీ శక్తిని గౌరవించే పండుగ ఇది బతుకమ్మ పండుగ. మరి ఇవాళ చూసుకుంటే పూలను మనం ఒక అమ్మవారిగా పేరుస్తూ పూజిస్తుంటాం. 9 రోజులు 9 రకాలుగా పూజలు జరుపుకుంటుంటాం. ముఖ్యంగా ఈ సీజన్ అంతా వర్షాలు విరివిగా పడి మరి తంగేడు, తర్వాత గునుగు పువ్వు, తర్వాత బంతి, చామంతి ఇలాంటి పువ్వులన్నింటితో కూడా మనం ఒక ఆకృతిలో పేర్చి అమ్మవారిగా పూజిస్తుంటాం. అంటే ప్రకృతిని పూజించడం అనేది బతుకమ్మలో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇటువంటిది సృష్టిలో ఎక్కడ కూడా లేదు. అలాంటిది మన సంస్కృతిని చాటి చెప్పే విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా అద్భుతంగా, తెలంగాణ ప్రజలే కాదు తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ బతుకమ్మ పండుగని వివిధ దేశాల్లో కూడా సెప్టెంబర్ 25 నుండి 27వ తేదీ వరకు జరగబోయే శిక్షణ శిబిరాన్ని విజయవంతం చేయాలని పీసీసీ ఎస్టీ సెల్కో కోఆర్డినేటర్ కోట్యా నాయక్ అన్నారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు బానోత్ శ్రవణ్ నాయక్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 3 రోజుల పాటు రాష్ట్ర ఆదివాసీ సెల్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లా నాయక్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఆదివాసీ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రారంభోత్సవానికి మంత్రులు, ముగింపు శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి చెందిన ఆదివాసీ బిడ్డలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ కోట్యా నాయక్, జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ శ్రవణ్ నాయక్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 25, 26, 27 తారీఖులో ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాం. మేము గత సాగర్లో రాష్ట్ర క్యాంపు నిర్వహించాం. దాని తర్వాత అన్ని జిల్లాలు నిర్వహించుకుంటా ఇది 9వ జిల్లా. ఈ జిల్లాలో నిర్వహిస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే వాస్తవంగా లేట్ అయింది, ఎప్పుడో నిర్వహించాలి, లేట్ అయింది కాబట్టి ఈ నెల 25, 26, 27 తారీఖులు అనుకున్నాం. ఆ ఆదివాసుల హక్కులు, ఆదివాసులకు జరిగే అన్యాయాన్ని మేము ఏ విధంగా ఎదుర్కోవాలి, దానికోసం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఎల్ఐ నాయక్ గారి ఆధ్వర్యంలో, ట్రైకార్ చైర్మన్, ఆదివాసీ అధ్యక్షులు ఎల్ఐ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. కాంగ్రెస్ ప్రభుత్వంలో బతుకమ్మ పండుగని సంబురంగా జరుపుకునే పరిస్థితి లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బతుకమ్మ ఆడుకునే మహిళలు సైతం యూరియా కోసం క్యూ కట్టే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. బతుకమ్మ పండుగని గిన్నిస్ బుక్ లో ఎక్కేలా నిర్వహిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాట్లు చేయకుండా ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో నిర్వీర్యం చేస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ సంస్కృతిని చెరిపేయాలనే కుట్ర జరుగుతుందని అన్నారు. ప్రతి కార్యక్రమానికి వసూలు చేసే ఎమ్మెల్యే రామ్లీలా పేరుతో మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఇప్పటి వరకు ₹1,15,00,000 వసూలు చేశారని ఆరోపించారు. ఇందులో నుండి గ్రామానికి ₹1,00,000 చొప్పున నిధులు కేటాయించాలని అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, పాకం అశోక్ రెడ్డి, పాకాల మహిపాల్ రెడ్డి, నాయని వెంకటరెడ్డి, లింగాల లక్ష్మణ్, మాతంగి అంజయ్య, కవ్వంపల్లి పద్మ, పోతురాజు దేవేందర్, ఎడ్ల బుచ్చిరెడ్డి, మాదన రాజేందర్, గడ్డి రమేష్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మానకొండూరు నియోజకవర్గంలో బతుకమ్మ పండుగ వచ్చిందని అంటేనే రామ్లీలా యాదకొచ్చేది. బతుకమ్మ పండుగను బతుకు పండుగలాగా చాలా గొప్పగా నిర్వహించుకున్నటువంటి మండలాలలో తిమ్మాపూర్ మండలము మొదటి వరుసలో ఉండేది. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు ఆ ఏర్పాట్లను కూడా మా గౌరవ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్రం అనేది ఒక బతుకమ్మ పండుగ రాష్ట్రంగా మనం పోరాటం చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక చూసినాము బతుకమ్మ పండుగను మేము గిన్నిస్ బుక్లో రికార్డులో ఎక్కిస్తామన్నాడు, ఎక్కించాడు.
ఎట్లా ఎక్కించిందంటే ఎలాంటి ఏర్పాట్లు మొదటిసారి ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా ఎంగిలి పూల బతుకమ్మను మొదలుపెట్టినటువంటి రికార్డు మాత్రం చాలా బ్రహ్మాండంగా నిర్వహించినారు. అందులో మాత్రం ఎక్కించినారు ఇలా కాంగ్రెస్ సర్కారు. గిన్నిస్ వరల్డ్లోకి ఎక్కింది. ఎప్పుడు కానీ ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితి లేదు. ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా బతుకమ్మ పండుగ నిర్వహించినటువంటి సందర్భం కూడా లేదు. నిర్దిష్ట లక్ష్యం పట్టుదలతో కృషి చేసిన వారికి ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని ప్రముఖ రచయిత వ్యక్తిత్వ వికాస నిపుణులు బుర్రా మధుసూదన్ రెడ్డి అన్నారు. గంగాధర మండల కేంద్రంలోని వివేకానంద విద్యా సంస్థలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ 3 రోజుల శిక్షణ శిబిర ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తమ తల్లిదండ్రులు వివిధ పోటీల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకి పథకాలతో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం బుర్రా మధుసూదన్ రెడ్డిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. క్రమశిక్షణతో కూడిన దినచర్యని అలవర్చుకున్న యువత అసాధ్యాలని సుసాధ్యం చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణతో నాయకత్వ లక్షణాలు, జట్టుతో కలిసి పనిచేయడం, సక్రమ దినచర్య, క్రీడా స్ఫూర్తి, సోదరభావం, నిస్వార్థ సేవాగుణం, క్రమశిక్షణ, శారీరక మానసిక దృఢత్వం లాంటివి అలవడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బుర్రా మధుసూదన్ రెడ్డితో పాటు శిబిర నిర్వాహకులు, స్కౌట్స్ మాస్టర్ మల్లేశం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నాలాగా మీరు కూడా షూ బూట్లు గీట్లు వేసుకొని వచ్చి ఇట్లా పిల్లలతో మాట్లాడాలి. 10 ఏళ్లలో అది సాధ్యం. నువ్వు గెస్ట్ గా వస్తావు, నీ స్కూల్ కు గెస్ట్ గా వస్తావు, నీ కాలేజీకి గెస్ట్ గా వస్తావు. అలాంటి రోజు రావాలి. అట్లా డ్రీమ్ చేయండి. ఇప్పుడు నేను మా హై స్కూల్కు పోతా. ఇప్పుడు హై స్కూల్లో ఉన్న 8, 9, 10 తరగతి పిల్లలతో మాట్లాడతా. నేను చదువుకున్న ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ హనుమకొండ, అక్కడికి పోయి అక్కడ కూడా కలుస్తా. నేను చదువుకున్నాను హనుమకొండలో డిగ్రీ కాలేజ్, అక్కడికి వెళ్తా. నేను కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డి ఎంఎస్సీ చేసిన, అక్కడికి వెళ్తా. ఎంత హ్యాపీగా ఉంటుందో. వాళ్ళు వచ్చి అబ్బా ప్రిన్సిపల్ రిటైర్డ్ వచ్చిండు అని చెప్పి పిల్లలతో మాట్లాడిస్తారు. కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో దుర్గా భవానీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని కోతిరాంపూర్ 11వ డివిజన్లోని ఆయా మండపాల వద్ద ఉత్సవాలని మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న హాజరై ప్రారంభించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు ఆకుల నర్మదా నర్సన్నను శాలువాలతో సన్మానించారు. అమ్మవారి ఆశీస్సులు డివిజన్ వాసులందరిపై ఉండేలా ఆశీర్వదించాలని ఆకుల నర్సన్న అన్నారు. డివిజన్లోని ఆయా మండపాల్లో భక్తి శ్రద్దలతో దుర్గా నవరాత్రులు జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న, డివిజన్ నాయకులు, కాలనీ వాసులు, నిర్వాహకులు పాల్గొన్నారు. కరీంనగర్లోని 11వ డివిజన్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. లోవర్ మానేర్ డ్యాం లేక్ పోలీస్ స్టేషన్ వద్ద మత్స్య కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకి మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలని ప్రారంభించారు. మత్స్య కార్మికుల సంఘ ఆడపడుచులతో కలిసి కాసేపు బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయాలకి ప్రతీక అని ఆకుల నర్మదా నర్సన్న అన్నారు. ఇది ఆడబిడ్డల ఆత్మగౌరవమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీవేణు, మత్స్య కార్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ, నగర అధ్యక్షులు జునుగూరి గణేష్, ప్రధాన కార్యదర్శి మర్రి శశికళ, నగర కోశాధికారి నాగుల అరుణ, మాటూరి రమేష్, పప్పు సదానందం, జంకుటి రాణి, జడగల రాజన్న, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పక్కన డ్యామ్ ఉండడం, డ్యామ్లో నీళ్ళు కూడా మన ప్రభుత్వం కూడా ఈరోజు ఎట్లయితే నీళ్ళైతే ఉన్నాయో 24 నీళ్ళు కూడా ట్యాంక్ లెవెల్ ఉండడం ఇక్కడ అక్క చెల్లెలందరికీ కూడా ఈ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తుండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.